ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అబ్బా ఎంత ఇయ్య ఉన్నది సేమియా, సూపర్ అంటే సూపర్ కుదిరింది. నా మొగడు వడ్ల పైసలు తెస్తానని బ్యాంకు కాడికి అలా తీసుకొని వేయండు. అవి రాగానే పైసలు నా చేతిలో పెడతాడు. నేను కమ్ముల బుట్టలు చేపించుకుంటా. ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను కమ్ముల బుట్టలు చేపించుకోవాలని. ఇలా ఎటు తిరిగి ఆ పైసలు తీసుకుపోయి అవసరమైన చేతిలో పెట్టుడే, నేను కమ్ముల బుట్టలు చేపించుకునుడే. ఈయన రాగానే ఆ పైసలన్నీ తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. ఈ తీయటి సేమియా నేను ఆయన నోట్లే వస్తా. అబ్బా ఇంకెప్పుడు వస్తాడో ఏమో. ఈ సేమియా ఎంత తీయగా ఉన్నదో ఆయన అచ్చుడితోటే అంత తీయటి ముచ్చడి చెప్పాలి. ఈ సంవత్సరం పైసలు బాగా వచ్చినాయి సప్న అని చెప్పాలి. మంచి మంచిగా వేయించుకోవచ్చు డీజిల్. చిక్కగా అయితే అంది ఇంకెప్పుడు వస్తాడో ఏమో. బంద్ చేద్దునా, ఆయనతో గట్టిగా అయితే అబ్బో వద్దు రుచి పోతుంది. అవ్వా ఎండ పాడువాడా, ఎండకు నెత్తి మాడంతా వలిగినట్టు అయితాంది. ఏం మనిషి ఉన్నావురా సీనా, బండి పెట్టుకొని తోవంటి నడిపించుకుంటూ రాబడితివి. నీ అవని బ్యాంక్కి ఆటోలో పోదామంటే తిన్నావానే? అరే ఎండ కొడుతుంది, ఆటోలోకి పోదామంటే తినకపోతే నా మాట. బండి మీద పోదాం పారా సీనాంటివి. నా బండి మీద కూర్చుంటివి, ఆట పెట్టి వచ్చారు వెనక పైన కాలు దిగే. నేనేం చేయాలి? ఏంద్రా సీనా, కన్నతల్లిని పట్టుకొని గిట్లా మాట్లాడతారా ఎవరన్నా? లేకపోతే ఉన్నది ఉన్నట్టంటే బాగా కోపనికి వస్తాను నా మీద. అసలే మా అత్తగారు లేక లేక పెట్టి నీ బండిని నువ్వెక్కినావు, బండి తుస్సుమన్నది. అయ్యో నీ అత్తగారు, నీ గాంత పెట్టి రారా ఈ తట్టువర్ల బండి. గా మదగానికి మొన్న లగ్గం అయింది, ఆయనకి లగ్గంలా కారు పెట్టిర్రు, బండి కొనిచ్చిర్రు. మొన్న ఏందో సప్పుడు రాకుంటే వచ్చే బండి అట. అదేంది ఛార్జింగ్ బండే, కరెంటు పెట్టుకునేది, ఆ అప్పుడే రాదు. గదే గదే ఛార్జింగ్ బండి అట. దానికి ఫోన్ కు పెట్టినట్టే పెడతారట కాదా ఛార్జింగ్. అవునే, ఆ బండి కూడా పెళ్ళాన్ని కొనిచ్చిండ్రు. నీకేం కొనిచ్చిర్రా నీ అత్తగారు? ఈ బండి పట్టుకొని ఆవుతలేవు, అత్తగారు పెట్టిర్రని. అత్తగారు ఏం పెట్టకుండా కూడా పెళ్ళాన్ని పట్టుకొని కుడతాడు. నాడు నీ అవ్వని ఎప్పుడు నా మీద గుల్గుడే. అత్తగారు ఏం పెట్టకుండా కూడా ఏతులైతే ఏం రాసినా నీకు? ఏమొడుతున్నావే 3 బజార్ల కాడ గాలిని చూడు ఎట్లా చూస్తాలో. నీ అవ్వ బండి ఎత్తే చంపుతా. ఇంటింటికి మర్చిపోయే ఉన్నది, బంగారు పోయి ఎవరికి లేదు. నాడు నూరా తీకో. అబ్బా అనుకునేవా తల్లివి. నా మీదకి నోరు లేస్తుంది, పెళ్ళ మీదకైతే నోరు లేవది. శంకరాచారి మా ఊళ్ళకి వచ్చినావు ఎందుకో? హే గా ఏముండ రాజా వాళ్ళ చిన్న మనవరాలకు చెవులు కుట్టించడానికి వచ్చిందే. అయితే కానీ ముఖం అంతా మంచిగా వెలిగిపోతుంది, ఈ ఎండక అయింది. కాదే, అనుకున్న దానికన్నా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు పాపం, ఆయన కడుపు అలాగుండా. ఇస్తాడు ఆయన మంచోడే. అందుకే సంబరం అనిపించింది, నవ్వుకుంటానా. అయితే కానీ చారి ఏమో ఇంటింటికి తిరుగుతానవే, వసూళ్ళకి వచ్చినవా? వసూళ్ళు ఎక్కడియే, ఈ ఆన్లైన్ సిస్టమ్ చేయబట్టి మనుషులు మా దుకాణాలకు వచ్చి గిరాకీ చేసుడే మర్చిపోయారు. అప్పుడప్పుడు ఇట కనబడతానన్న గిరాకీ వస్తుందని ఆశే. ఎంత ఆన్లైన్ వచ్చినా ఏదొచ్చినా మీ గిరాకీ అయితే పోదే. ఇళ్ళల్లో మీరు లేని పని జరుగుతుందా అని. ఏమోనే, అంతా దేవుందయ్యా. ఇవ్వతానా ఏం చారి తొవ్వ గిట్ అయితే ఏమో గిట్ పోతాను. ఆహా గా కోరాయ మావలేడానే, గప్పట లవ్వ సూరవ్వకు 2 తులాలంత బంగారం చేపిస్తా అన్నాడు. గిరాకీ మరి మాట్లాడదామని పోతానా. ఏంది కోరాయ మావన? ఆ ముసలి చచ్చిపోయి 6 నెలలు అవుతుంది, నువ్వు ఇప్పుడు అంటావేందా? చచ్చిపోయిందా? మజాక్ చేస్తున్నావు. రాక బాగా రోజులు అవుతుంది, తెలియపాయ. సరే పాపం ముసలిని మంచిగా ఉండే, పోయి మందులు ఇచ్చాను అత్తిగా. సరే సరే పో. సప్నా సప్నా మంచినీళ్ళే చల్లడి తీసుకురా. తెత్తన్నా ఇది ఎవకరా మాట్లాడ. నీళ్ళే చల్లటి.
ముందుగాల పైసల కవర్ నా చేతిలో పెట్టు, తర్వాత నీళ్ళు ఇస్తా గాని. అగో ఎండకు పోయి వచ్చి నీళ్ళు అడితే ఏమో పైసల కవర్ చేతిలో పెట్టాను పడుతుంది. పైసలు తెంకపోతే నీళ్ళే జరా. ఇగో ఆ పైసల కవర్ నా చేతిలో పెట్టు. నువ్వు అడిగిన నీళ్ళే కాదు, నేను చేసిన సేమియా కూడా నీ నోట్లో వస్తా. సేమి వేసిందట్నే. ఇగో ఆ పైసలు ఇయ్యే, సేమి తిందాం. ఏంటిరా ఇచ్చేటి? ఏమో పైసలు చేతిలో పెట్టని మాట్లాడుతున్నావు. దాని అవ్వయ్య రెక్కలు కట్టమారా ఈ పైసలు? దాని అవ్వయ్య ఇక్కడికి వచ్చి పొలం పండించి వడ్డ అమ్మిన పైసలు ఇవి ఇచ్చడానికి. పైసలు ఏం లేవు ఇవి ఇయ్యా. అబ్బా అది సేమి వేసిందట్నే, అది సూపర్ ఎత్తదే, తీయగా ఉంటది. ఇగో సరింత తిందాం. అట్టిగా చేతుల బరువే అది ఈ దానికి. ఏమిటి కొలుకులాడుతున్నావు మీ అవ్వను? ఇటీ. ఏ ఏంటిదే? ఏమో ఈ పైసలు ముట్టే హక్కు నీకు లేనే లేదు. ఈ పైసలు ముట్టనే ముట్టద్దు. ఆగో మొగన్ కట్టం మీద చేసుకున్న పిల్లాన్ని నాకు హక్కుండక మందికుంటదా ఏంటి? నువ్వేమన్నా అనుకోయే, ఈ పైసల మీద నీకు హక్కు లేదు. నువ్వేమన్నా చేసుకో పో. అరే సీనా రాగానే చెప్పినా కదా ఈ పైసలతో నేనేం చేస్తాను. ఇగో నాకు ఏ హక్కు లేదట పైసల మీద. ఎట్లెట్ల హక్కు లేదో నలుగురు తీసుకొచ్చి మాట్లాడిపిస్తా మీ అవ్వకు, గప్పుడు తెలుస్తుంది. అబ్బా నీకేడా పనిలేదేమే, అది అడుగుతే ఇస్తే ఏమైందే? ఎట్లా ఎత్తుకపోతాయింది? చూడు నలుగురు పిలిపిస్తుందట, నలుగురు తీసుకొస్తుందట. ఎవరొత్తలో రానిరా ఇంటి మొగనా సూత్తా జరగటు. మరి చెప్తున్నది ఓ సప్నా. నాకు హక్కు లేదంటావు. నలుగురిని పిలిపిస్తా, వాళ్ళతోనే చెప్పిస్తా. నాకు ఎట్లెట్ల హక్కు లేదో వాళ్ళే చెప్తారు, గప్పుడు తెలుస్తుంది. ఆగు నీకు శంకరాచారి కదా. అబ్బా అవసరం ఎదురుగానే వచ్చిండు. కమ్మలు బుట్టలు వేయించుకోవాలి కదా, మర్చిపోయినా. ఓ శంకరాచారి, బుట్టలు వేయించుకోవాలి, డిజైన్లు మస్తున్నాయి కావచ్చు. ఇంకా శాంతవ కోడలు కదా, ఎందుకో వెళ్తాంది. ఏమన్నా చేయించుకుంటుందో పన్ను. పోదాం. ఈ ఊళ్ళో ఖర్చులేమో కానీ గిరాకీ మంచిగా అవుతుంది. ఇగరా ఇగరా ఇగరా. ఇగో శంకరాచారి, ఎటు పోయేస్తాను? ఇక్కడ కొద్దిగా పనుండంగా వచ్చినా పోతాన్నా. అయితేవే గాని నాకు కమ్మలు బుట్టలు ఎత్తావా? ఎందుకు చేయ? బ్రహ్మాండంగా చేస్తా. మరి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి నీ దగ్గర? అన్ని ఉన్నాయి నా దగ్గర. బుక్కులు తెచ్చినావా? తెచ్చినా. అయ్యో రామా, తెచ్చినావా? ఇంట్లో చూసుకుంటుందా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. చిల్లిరా. అబ్బా శంకరయ్య సారి, నేను నీ గురించే నీ దగ్గరికి వస్తానా. నువ్వే ఎదురుగా ఇంట్లోకి వచ్చినావు కదా. నా గురించి వస్తానవా? ఎందుకు? వడ్డానం చేయించుకుంటావా? హే ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. మరే ముక్కు పుల్ల చేయించుకుంటావా? ఏ ముక్కు పుల్ల నాకు ఇప్పుడు ఎందుకు, 3 ఏళ్లలోనే గుర్తించుకున్నా. పంచా చెప్తా. మరి ఏం చేసుకుంటావు శాంతమ్మా? చెవులు కుట్టించుకుంటావా? ఏ ఊక మాట్లాడినావు గాని అది కాదు. ఏమన్నా నాతో ఏం పని ఉంది నీకు? నాకు నాకు నకిలేసి వేయాలి. ఓహో నక్లేసా? 3 తులాలు. 3 తులాల నక్లేస్ అంటే అబ్బా భలే గిరాకి దొరికి. ఏం చేద్దామంటవా? చేస్తా, బ్రహ్మాండంగా చేస్తా. నేను ఉన్నదే కాదు కాయ. ఇగో అవసరాల సారి, నాకు 4 తులాల బుట్టలు వేయాలి. చేస్తావా చేయవా? 4 తులాల? 4 తులాలు. గిరాకి మీద గిరాకి వస్తానంటే అబ్బో మంచిగుంది. చేస్తా, నీ కూడా చేస్తా. మరి కదా చెప్తానా? చేస్తా. ఓ అవసరం సారి, నా మాట వింటావా దాని మాట వింటావా? నేను పెద్దదాన్ని, ఈ ఇంటికి అత్తను. నా మాట వినాలే, లేకపోతే నిన్ను మత్త కొలుపుతా. అర్థమైతుందా? నాకు 3 తులాల బందవత్తు నకిలీ చెయ్యాలి. పంచంటే ఇలా ఉండాలో. పా డిజైన్ చూపెడు, దుకాణంలోకి పోదాం. డిజైన్లు చూడడానికి దుకాణాలకి ఎందుకు? డిజైన్ల బుక్ సంఖ్యలు ఉన్నది. ఏందయ్యా ఇదే? ఇగో అవసరాల సారి, 3 తులాలకే బందవత్త అయితే నేను చేపించుకున్నది 4 తులాలు. ఇంకెంత బందవత్త ఉండాలి? అయ్యా ఆ 4 తులాలు చెవులకు పెట్టుకుంటే చెవులు పుట్టుకున్నదే అయిపోతాయి. ఇంత పెద్ద మెడకు ఇంతంత చిన్న నెక్లెస్ పెడితే ఉరివాడి పుట్టుకున్న తత్తది. చెప్పు. బిస్కెట్. శంకరాచారి నమస్తే. అగో శ్రీనివాస్ గారు నమస్కారం. అవునా? ఇటాచారేంటి మా ఇంటికి? మీ వాళ్ళతో పని పడింది. పని పడిందా? కాని 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 ఇక చాలు రే. ఇగో చెప్పింది అర్థమైతుందా? 3 తులాల నక్లేసు మంచిగా చెయ్యాలి. చేస్తా చేస్తా. నేను 4 తులాలు మంచిగా ఉండాలి. మంచిగా ఉంటాయి. బుక్ తెచ్చినావు కదా? బుక్ ఉన్నది, డిజైన్లు అన్ని ఉన్నాయి. ఇటీ ఏందేది?
నీతో నాకేంటి? ఏంది శ్రీనివాస్ గారు మీ వాళ్ళు గిట్లున్నారు? నీకేం చెప్పాలి తప్పు ఏ ఇంకెన్ని వేసుకొని తిరుగుతావే ఓటి మీద నువ్వెన్ని చేపించినావని నేను వేసుకొని తిరుగుతానా? ఇదే ఆ ఇప్పుడు వేసుకొని తిరిగేటి ఎక్కడి నీ అమ్మగారు చేయించిందా మేము చేయించలే కావా లేనాడు ఏంటిదే శంకరాచారి నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు అత్త కూడా లొల్లు పెట్టుకోకుండా చూడు. అయ్యో సీన్ గారు అందరిళ్ళల్లో అత్త కూడా అన్నది ఇదే లొల్లి. నేను ఇసోటి బొచ్చడు చూసిన మెప్పిచ్చే పోతా చూడు. ఇంకా పుణ్యం కట్టుకోజరా. నీకెందుకు పా? నా కొడుకు కట్టబడి వేపిస్తే మెరవి చేసుకొని ఇంకేం తిరుగుతాను అరే ఆగురమ్మా, శాంతమ్మా, జర శాంతం ఉండు. ఇంట్లో నక్లెస్ల బుక్కు వేరే ఉన్నది, కమ్మల బుట్టాల బుక్కు వేరే ఉన్నది. ఎవరికి ఇస్తా కదా చూత్తు ఆగుర్రే. ఆగురు ఇస్తా కదా. ఇదేందయ్యా ఇదే? ఆగరాజా సప్న సపరేకుండు అమ్మాయి నువ్వు చూసుకో. అరే సీనా ఇగో 3 తులాల లగ్గి నక్లేస్ మంచిగున్నదా డిజైన్ చూడు, రాళ్ళున్నాయి గమ్మత్తున్నది. అబ్బా అయ్యన లేకపోయా నీకెందుకైనా నెక్లెస్ దానికి ఇయ్య పైసలు చేపించుకుంటుంది అట కమ్మల బుట్టలు. మీ అయ్యి ఉండేది ఉంటే ఇంతకు ఎక్కువ చేపించుకుంది కావచ్చు, మీ అయ్య లేడు కాబట్టి ఈ గీసోండి చేపించుకుందాం అనుకుంటాను చిన్నది. ఎప్పుడు పెండ్లాంకే చేపిద్దామని ఆలోచన. మరి మా అవ్వ మంచిగా కనబడాలన్న ఆలోచన మీకున్నదా? లేదు, పెండ్లం మీదకే కొట్టుకుంటది. కన్నది పెంచింది అన్ని పోయినాయి. మీ అయ్యి ఉండేది ఉంటే గీసోండి బంద పడుతుంది. 10 తులాల చేపియకపోవునా? 10 తులాలే నేను అందుకే అంటాను రా 3 తులాల చేసుకుంటాను. ఈ డిజైన్ రాళ్ళు గమ్మత్తున్నది. అరే సీనా వడ్లమ్మిన పైసలల్లా 3 తులాల బంగారమే వస్తది. ఆ 3 తులాలతోని ఇగో గీ నక్లేసి నేను చేపించుకుంటా. అది దండుగా చూస్తాంది పుస్తకం. ఇగో అవ్వ బువ్వ అంటే నడవది. పైసలు ఎంత వచ్చినాయో ఆ పైసలతోటి నేనే బంగారం చేపించుకుంటా. అయినా ముసల్తనానికి దసరా కన్నట్టు మీ అవ్వకు నక్లేస్ ఎందుకు ఇప్పుడు? మరి నీకెందుకే గంగిరెద్దు ఉడాడేసుకున్నట్టు కమ్మలు? గవన్నీ నాకు తెలియని. మీ అవ్వగా ఉన్నా నేను కావన్నా? మీ అవ్వకి చెప్తావా నాకు చెప్తావా? చెప్పు. అరే సీనా నీ పెళ్ళానికి చేపిస్తావా నాకు చేపిస్తావా? చెప్పు చెప్పు చెప్పవే. ఏం చేద్దామంటావు మరి? శంకరాచారి అందరి ఇళ్ళ చూసుకుంటా తన అంటివి జర నా ఇంట్లో పంచాయతీ తెంపు. మీకెందుకు సీన్ గారు? పంచాయతీ తెంపే బాధ్యత నాది. మీకు వచ్చిన వడ్ల పైసలను సరిసగం ఇయ్యి. మీరు డిజైన్లు చూసుకొని బుక్ నాకు ఇయ్యి, నేను చేస్తా. మరి చెరిసగం అంటున్నావు. ఆ పైసలతోటి నాకు కమ్మల బుట్టలు అయితాయా? అయితాయి ఇగో గిద్ది అయితాయి. మరి నాకు నక్లెస్ అవుతుందా? నీకు మెడకు తగ్గట్టు మంచి నక్లెస్ చేస్తా. ₹1 అటు ఇటు అవుతుంది అంతే. సరే ఇగో గిదే నేను రాసుకుంటా. ఇగో ఓ సారీ గిడి చూడు. ఇగో గివి గివి సరే మార్కు పెట్టుకో. మరి నాకు ఆదుకుంటదమ్మా, నీకెందుకు? ఎవరి దాంట్లో ఇంత తక్కువ అయినా మంచిదే కానీ నాకైతే తక్కువ కాకుండా చూడు. ఇద్దరికి సరి సగం సమానం అవుతాట్టు చేస్తా. సరే పైసలు లేదు తాగు. తేపో. కళ్ళు మండించుకున్నది నేను చేపించుకుంటా అనే వరకు. శంకరాచారి తక్కువ ఇచ్చిన పలకరి ఓకే. తీసుకురాకపోతే కళ్ళు మండించుకుంటలే రారా. నేను చేపించుకొని ఏడ దిగేసుకొని తిరగబోతా అని గంగెద్దోళ చేపించుకుంటుందట కమ్మలు. అవ్వా ఓ అవ్వా ఏంటిదిరా? నా ఏళ్ళని బోడబడునే ఒక ఉంగరం చేపించుకోనానే. పెండ్లానికి ఎందుకు చేపిస్తానవరా? పెండ్లానికి చేపించే బంగారంలా నువ్వు షైన్ చేపించుకో, చేతికి ఉంగరాలు పెట్టుకో. అత్తగారికి ఎట్లా బుద్ధి అవుతుందిరా గిట్లా? అబ్బా కొడుకులు ఇద్దరు కలిసేనని ఎట్లా కోరి అంతేగాని నాకు కమ్మల జోలికి వచ్చారనుకో నల్లి నలిపినట్టు నలుపుతా ఏమనుకుంటారు? మానవం లేదురా అడుగుతాంది. నాకేదత్తే నీకు సిగ్గనిపిస్తలేదా? కానీ అట్లే చేయించుకి చేయించుకో. నాకేదద్దు
నీ మంత మర్చుకుంటే చేతి ఇట్లా. ఇగో శంకరయ్య సారి డిజైన్ మంచిగా చెయ్యి. ఓ తులం తక్కువైనా మంచిదే. ఒక తులం తక్కువ పెట్టి నాకు తులం ఎక్కువ పెట్టి అయ్యి సారీ ఇటు పైసలు మండించుకుంటారు మంట పాడుగాను కమ్మలు బుట్టలు వచ్చినాక చెప్తా ఒక్కొక్కరి సంగతి. పైసలు అయితే ముట్టినాయి, బందవత్తు చెయ్యి. శ్రీనివాస్ గారు శంకరాచారి నేను వెళ్ళొస్తా. జాగ్రత్త పోయిరాని. ఇగో చారి గారు నాకు మంచిగా మెరూన్ కలర్ పెట్టు కింద గంట. సరే ఓకే. నాకైతే రాళ్ళు రాళ్ళు పెట్టు. ఇప్పుడు ఈ నడుమ సోగేసుకొని తిరుగుతాండ్రు కదా ఐస్ పిల్లగాళ్ళు, గసొంటి చెయ్యి. మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, దాని లెక్కనే చేస్తా. రౌత్ కట్ట రాళ్ళట పెట్టు. చెప్పుతాంది కదా గంగెద్దు కట గంటలు గంటలు పెట్టు. ఏందే ఏమో మీట చూసినట్టు చూస్తావు. చూసినావు ఎట్లా మాట్లాడుతుందా నీ పెళ్ళ. ఇక పో. పోరి జర పోరి. ఓకే నేను పోయేస్తా. చెప్పండి రా కమ్మలు బుట్టలు పట్టుకొని అటే ముట్టావు. సరే అయ్యో, సరే. కుండల్నే ఉన్నది పానం అంతా, ఎప్పుడు దిగేసుకుందామా అని. నిజమే. ఇంత మంచిగా ఉన్నదో. ఎన్నిసార్లు చూసుకుంటే ఏం లాభం ఎండిపోయిన ముఖానికి. నా ముఖం చూడు ముద్దబంతి లెక్క ఎంత ముద్దుగా ఉన్నదో. ఈ నక్లెస్ నాకు అద్దినట్టు. అవునవును ఇసుర్రావతికి ఎన్ని పెట్టినా గట్టినే ఉంటాయి. ఓవా ఏం చేస్తాలే ఇద్దరికిద్దరు దర్వాజ కట్టంగా ఉన్నారు. ఏం చేస్తానో కనబడతలేదారా? మొన్న శంకరయ్య సార్కి నక్లెస్ చేయమని పైసలు ఇయ్యలేదా? ఇగో నక్లెస్ చేసుకొచ్చి ఇచ్చిండు. ఎంత ముద్దుగున్నదిరా నాకు. మంచిగా వేసుకున్నావు గాని అబ్బా అన్న కూర అన్నవానే ఆకలి అవుతుంది ఎత్తుబ్బా. నేనెందుకు కడతా, నేనెందుకు పెడతారా? చేసుకున్న పెళ్ళాం లేదారా? పెళ్ళాం వండుతుంది, పెళ్ళాం పెడతది. తిను. నేను అట్లా ఊళ్ళో మొక్కన పోయేస్తా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఊళ్ళకెందుకే? ఎందుకంటే వేంద్రా అడ్ల పైసతోని ఇగో నేను నగ చేపించుకున్నా. పోయి రాజక్కకు, పద్మక్కకు, గా సరవ్వకు, గా లక్ష్మికి అందరికి చూపిద్దారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎంత పవర్ ఉంటుందా మీ అమ్మకు? అద్దం ఎత్తేసిపోతుంది. అది పోతే పోతీయే సప్న అన్నం ఎద్దు పాయజరా. ఏడికి వచ్చేది మీ అవ్వ ఒక్కతే నగ చేపించుకున్నదా? నేను చేపించుకోలేదా? ఇక చూడు బుట్టాలు ఎంత మంచిగా ఉన్నాయో. మీ అవ్వ చూపించినట్టు అందరికి ఈ బుట్టాలు నేను చూపించుకోవద్దా? నేను కూడా ఊళ్ళకి పోయి ఇంకా సరక్కకు, మంజులక్కకు, రేణకు, మమతకు అందరికి చూపించుకుని వస్తా. ఇగో పట్టుకో పోయి దింపో. నమో వెంకటేశ నమో తిరుమలే. అమ్మయ్యా, అబ్బా, ఎంత మంచిగా చేసిండో. నాకు అద్దినట్టు కుదిరింది నాగా. ఎవరన్నా ఆగిడ పిల్లగాళ్ళు ఉన్నారు కదా, అడుగుతా. పోరే పోరి మీ నగలు చేయించుకునేమో గాని నా కడిపెండ పెడతాను గానే. అయ్యా బా పిల్లగాళ్ళు ఇగో గీ నాకేసి చేపించుకున్నా. ఎట్టున్నది పిల్ల? మర్చుకున్నదా? డిజైన్ మర్చుకున్నదా? అవ్వా మర్చుకుందా? నా పానం తురుతాయింది. ఈ లచ్చకెట్టి పోయిందో. ఓ రాజక్క, అయ్యో ఉన్నావా? మీరు వేసుకున్న నగ మురిపని తీరదాకా నాకు ముద్ద పెట్టట్లేరా మీరు? ఎన్ని రోజులు ముర్తారా మురురియా? నేనే పెట్టుకుంటా బియ్యం, నేనే తింటా. నాకు పెట్టుకోరా అదేంది? ఏడున్న బియ్యం. ఏం చేయాలి మరి? తల్లికి లేపే, నా పెళ్ళానికి లేపే. మరి అయ్యో ఈయన తిన్నడో లేదో, ఇంతంత అన్నం పెడదాం, ముద్ద పెడదాం అని లేనలేదు. ఓరే ఆ నగలు పట్టుకొని ఊళ్ళో అందరు చూపించడానికి పోయినారు. అగో శాంతమ్మ కొడుకు గీడెందుకున్నాడు? ఏమైంది సీన్ గారు గీడున్నారు? నా పెళ్ళానుకున్న మావకు నగలు చేపించడేమో గాని నా బతుకు ఆగమైంది శంకరాచారి. అయ్యో ఎందుకు? వాళ్ళు ఆగ చేపించుకున్నారు నగలని ఇల్లిడిచి పెట్టి ఊళ్ళో అందరూ చూపించడానికి పోతున్నారు.
మరి నేను ఉన్ననా తిన్ననా నా గురించే పట్టించుకుంటలేరు. చారి గారు 2 రోజులు ఆయన ఇంటికోక. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. నా పెళ్ళానికి మొగుడేయడానికి పట్టలేదు, మావ కొడుకేయడానికి పట్టలేదు. అందుకే నేను కూర్చున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? నా బతుకు ఆగమైంది. అయ్యో సరే సరే తీ, నేను పోయేత్తిగా. ఏంది ఏమో సరే సరే అని పోతున్నావు. మొన్న అత్త కూడల పంచాయతీ ఎట్లా తెలిసినవో నా పంచాయతీ కూడా నువ్వే తెలిసాలే. నేనేం చేయాలి దానికి? నువ్వే చేయాలి. మా అవ్వకు నా భార్యకు బంగారం మీద ఉన్న ప్రేమ నా మీద ఉండేటట్టు చేయాలి. నువ్వేం చేస్తావు ఏమన్నా తెలియదు. ఆ నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? సరేనా? చారి గారు మీరు దేవుడండి. ప్రొసీడ్ అవుతా. ఓకే సీని గారు, నేను వెళ్తా మరే. వెళ్ళండి. అబ్బా ఎంత మంచిగా చేసిండు అఖిలేసు. మల్ల పంటకు గున్నాలన్నా మాటిలన్నా చేయించుకోవాలి. అత్తమ్మా 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 ఇన్ని ఉన్నావా? ఏంటిదే ఏమో అత్తమ్మ అత్తమ్మ అని విలువబట్టివి. ఎందుకు అత్తమ్మా ఊకే కోపానికి వస్తావు? నువ్వు బాధపడ ముచ్చట ఒకటి చెప్పన్నా? ఏంటిది నీ బాధపడే ముచ్చట చెప్పు. అత్తమ్మా చెప్పే అంటే అత్తమ్మా నీ కొడుకు నువ్వు కిడ్నాప్ చేసిరట అత్తమ్మా. ఖతం, బాయ్ బాయ్, టాటా. ఏందే నా కొడుకు కిడ్నాప్ చేసిండా? ఎవడే ఆడు మన చేతులు ఇరిగిపోను. అయ్యో మరి నా కొడుకు ఎట్లనే? ఏమో అత్తమ్మా అని పేరు చెప్పలే, కానీ పైసలు పట్టుకుని రమ్మనైతే చెప్పిండు అత్తమ్మా. పైసలా? అయ్యో వచ్చిన పైసలన్నీ ఇగో ఈ నెక్లెస్ నువ్వు కమ్మలు చేపించుకుంటుంది ఎట్లనే? మరి ఇప్పుడు ఎట్లా అత్తమ్మా? ఏమని ఎత్తడు కావచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడు పైసలు ఏం తీసిపెట్టాడట అత్తమ్మా. ఇచ్చిపెట్టడా? అయ్యో దేవుడా. అయ్యో ఇప్పుడు ఎట్లనే? పింఛన్ పైసలు కూడా పడకపాయే ఎట్లా? నువ్వు గట్లా అంటే ఎట్లా అత్తమ్మా? మనం పైసలు ఇవ్వకపోతే ఆయన తిడతారు కావచ్చు, కొడతారు కావచ్చు, చంపుతారు కావచ్చు. అబ్బో గట్లనకే పోరడు ఎట్లనే అన్ని ఏం చేస్తాను ఏమో. ఏమో అత్తమ్మా నాకు కూడా భయం అయిపోడైతుంది. మరి ఎట్లనే ఏం చేసుడు? ఇగో అత్తమ్మా ఒక ముచ్చట చెప్పన్నా? చెప్పే. ఏటైపోనాదే? బంగారం పోతే మళ్ళీ వేపించుకోవచ్చు, గాని బంగారం అసలు మనిషి పోతే ఎట్లా అత్తమ్మా? అందుకే ఈ బంగారం ఆ హౌస్ లో ఆయనకి అమ్మి పైసలు తీసుకుపోదాం అత్తమ్మా. పాయ పోదాంపా. ఈ బంగారం తాటికి నేరుగుతూ ఏటు వేయిందే పోరడు. ఎవరు కనబడతలేరు కాదే ఇరా. ఏమో అత్తమ్మా ఎటెత్తుక పేరు ఏమో. ఆయనతో పోరని ఏమన్నా చేసినారే? అబ్బో నువ్వు గట్ల అనకత్త, మనకు భయం అవుతుంది. మరి పైసలు ఏడ పెట్టమన్నారే? ఏదో కరెంటు పోలు కాడ పెట్టమన్నాడు అత్తమ్మా. అగో పోలు పోలు. ఇగో ఏడున్నా నేనే పిలిచేది, రా. ఓ దొంగడా మా ఆయనను పంపియవా? వాసీనా ఇగో అవ్వ నచ్చిన రారా కొడుక. మీ పైసలు ఈడ పెట్టినా మీ దినాలు చేస్తానికి మా పోరాన్ని పంపిరి. పంపియుడు మళ్ళా. ఆగే ఏమో నా పోరాడు ఉన్నాడా పీకిండా తెలియదు. నువ్వు గట్ల అనకత్త, మనకు భయం అవుతుంది. ఆగురామ్మా. సీని గారు బయటికి రండి. మేము పిలుస్తేనే రాలే, నువ్వు రారి రారి అంటే వస్తాడా? అమ్మాయి చూడండి. ఇగో అయ్యో సీనా, అయ్యో ఎటు పోయినవురా కొడుక? మమ్మల్ని ఇచ్చిపెట్టి ఎటు పోయినవురా? బాబురే దొంగలేడు ఎవలేడు, నేనే చేసిన అంత. ఏంది? నేనే చేసిండే. నువ్వు చేసినవా? నేనే చేసిన. ఏమిటికి? ఏమిటికా? అవునవ్వా, మీరు నగలు చేపించుకున్నాక నన్ను పట్టించుకున్నారా అని? నీకు పట్టింపు లేదా? దానికి పట్టింపు లేదా? 2 రోజులైనా ఇంటికి రాక. ఏంది 2 రోజులు అయితే అదిరా? ఏం చెప్పావురా? అందుకే మీకు భయం పుట్టించి కావాలనే బంగారం అమ్మేటట్టు చేయించిన. ఏంది కావాలనే బంగారం అమ్మిపించినావా? అవును, కావాలని చేసిన. అవును శాంతమ్మ గారు, ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేనే. ఈయననే. నువ్వేనా ఇచ్చింది? ఓకేనా? అత్తమ్మా
చేయించుకున్న నగల్ని బుద్ధి తీర పెట్టుకోక ముందే ఇద్దరు కలిసి అమ్మిపిచ్చిర్రు. అటు నువ్వేసుకో, ఇటు నేనేసుకుంటా.